నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురువు గారు, ఇప్పుడు మే 21 గురు పుష్యమే వస్తుంది. మరి ఆ రోజున ప్రత్యేకంగా ఎలాంటి పూజలు చేస్తే, ఏ ఇబ్బందులు ఉన్న వారికి ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? అంటే ఉద్యోగం రీత్యా కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా, మరి ఏ విధమైన పరిహారాలు పాటిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి అంటారు ఆ రోజున? తప్పకుండా. అంటే మనకి 2 రకాలైన పుష్యయోగాలు అనేవి ఉంటాయి. ఆ రెండిట్లో ఒకటి ఏంటంటే, ఆదివారం నాడు ఎప్పుడైనా సరే పుష్మి కలిసి వస్తాయి. అంటే పుష్యమి అనేది ఒక నక్షత్రం. ఓకే, ఇది ఆదివారంతో కలిస్తే రవి పుష్కర యోగం అని చెప్తాము, లేదా ఉత్తి పుష్కర యోగం అని కూడా చెప్తాము. అదొకటి. లేదు గురువారంతో కలిసి వస్తే దాన్ని కూడా గురు పుష్య యోగంగా చెప్తాం. అయితే ఇప్పుడు మే 21న మీరు చెప్పినట్టు ఏంటంటే, అది గురువారం నాడు పుష్యమితో కలిసి రావటం అనేది జరుగుతుంది. గురు పుష్యమి. సో అది గురు పుష్యమి యోగము అంటాం. తర్వాత మామూలుగా విడిగా జాతకంలో చూసినట్టయితే కనుక అనురాధ, పుష్యమి, తర్వాత ఉత్తరభద్ర, ఈ 3 శని నక్షత్రాలు మామూలుగా అయితే. కానీ ప్రతి గ్రహానికి కూడా మళ్ళీ వాళ్ళు ఏదో ఒక నక్షత్రంలోనే ఉంటారు. సో అలా గురుడు యొక్క నక్షత్రం పుష్యమిగా భావించటం అనేది ఉంది అన్నమాట. అందుకని గురువారం నాడు పుష్యమి కలిసి వచ్చినా కూడా దాన్ని గురు పుష్యమి యోగముగా చెప్పడం అనేది ఉంటుంది. అయితే ఈ గురు పుష్యమి యోగం నాడు గురు పుష్యమి యోగమే కాకుండా ఇంచుమించుగా ఆ రోజు సర్వార్థ సిద్ధి యోగం అని, అమృత సిద్ధి యోగం అని, ఇంచుమించుగా ఇలా 5 యోగాలు కలిసి వస్తున్న రోజు ఈరోజు మే 21 అనేది. 5 యోగాలు. సో మళ్ళీ సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసుకున్నట్టయితే కనుక మే 21 అనేది 21 అంటే 2, 1 కలిపితే 3 అవుతుంది. సో గురుడు యొక్క నంబర్ 3. సో అలా కాంబినేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంది మే 21న వచ్చేది. అన్ని కలిసి వచ్చాయి కాంబినేషన్. సో ఇప్పుడు మళ్ళీ మే తీసుకుంటే అది 5 అవుతుంది. సో ఈరోజు వచ్చిన తిది పంచమి, అది 5 అవుతుంది. 5వ తిది 5. సో అలా ఎలా చూసుకున్నా కూడా కాంబినేషన్స్, ఇటు సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసుకున్నా, ఇటు రెగ్యులర్గా ఉండే మెథడ్లో చూసుకున్నా, అలాగే ఇంకా యోగాల ప్రకారం చూసుకున్నా, ఇది అందుకని మనం ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. సో ఇలాంటివి ఎప్పుడూ రేర్గా వస్తూ ఉంటాయి. అంటే ఒక 2-3 నెలలకు రావచ్చు, ఒకసారి ఒకే నెలలో కూడా రావచ్చు. సో అలా కానీ అవి వచ్చినప్పుడు మనం వాటిని అందిపుచ్చుకోవాలి. సో అలా అందిపుచ్చుకుందానికి వీలైన కాలంగా దీన్ని మనం భావించాలి. సో ఇది ప్రాథమికంగా ఇవాళ మీరు ఉద్యోగం గురించి లేదా వాటిలో ఉండే సమస్యల గురించి అనేది ఎక్కువగా అడిగారు కాబట్టి ఉద్యోగాలు లేదా రెండిట్లకి పనికొస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మే నెల, ఈ నెలలో ఎక్కువగా మనకి వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లు ఉంటాయి, ప్రవేశ పరీక్షలు ఇలాంటివి ఉంటాయి. సో ఏదైనప్పటికీ కూడా లేదా కొంతమంది బెటర్మెంట్ రాసే ఎగ్జామ్స్ ఉండొచ్చు. సో అందుకని ఇటు విద్యార్థులకి ఉద్యోగస్తులకి ఇద్దరికీ పనికొచ్చే ఏవైతే పరిహారాలు ఉంటాయో అవి చేసుకోవడానికి ఇది చాలా అత్యుత్తమ కాలం. తర్వాత రెండోది వచ్చేప్పటికి సరే వీళ్ళకి పరిహారం సంగతి చెప్తాను, అది చివరిలో, వీడియో చివరిలో ఎలాగో. అంతేకాకుండా ఇవాళ నుంచి కొత్తగా మీరు ఏదైనా సరే ఒక కోర్సు అభ్యసిద్దాం అనుకున్నారు, దానికి కూడా మనం ఎటువంటి ముహూర్తాలు చూడక్కల్లా ఇదే రోజు ప్రారంభించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఇవాళ మీరు 8:15 కనుక చేసుకున్నట్టయితే కనుక ఇంకా మంచిది. అంటే ఓంప్రదంగా ఇవాళ ఏదైనా సరే దాంట్లో సంబంధించిన ఒక లెసన్ చదవటం, లేదు డ్రాయింగ్ గీయాల్సింది ఉంటే కనుక డ్రాయింగ్ గీయటం, ఏదైనా విద్య మీరు ఏదనుకుంటే అది. సో కొత్తగా నేను పలానా మొదలెడదాం అనుకున్నా, సో లేదు ఒక సంగీతం నేర్చుకోవాలనుకున్నారు, లేదా ఒక నాట్యం నేర్చుకోవాలనుకున్నారు, సో ఇవాళ ఒక పాట పాడటం, ఒక నృత్యం, అలా ఏదైనా సరే అది. అంటే మనకి ఈ పుష్యమి యోగం అనేది అయితే కనుక పర్వాలేదు, అర్ధరాత్రి దాకా ఉంది, నో ప్రాబ్లం. సో ఇవాళ అంతా కూడా మంచిదే. కానీ 8:15 దాకా అంటే తిది కూడా మంచిది, పంచమి ఉంటుంది.
ఆ తర్వాత నుంచి షష్ఠి వచ్చేస్తుంది. అందుకని మనకి ఇటు తిథి నక్షత్రం రెండు కూడా మంచిగా ఉంటాయి కాబట్టి చేసుకోగలిగితే ఎందుం బావు లోపు కొత్తవి ఏమైనా మొదలెట్టాలంటే ఉదయం అలా కాకుండా రెమెడీస్ అనేది ఈరోజు రాత్రి దాకా నేను చెప్పిన రెమెడీస్ ఏవైతే ఉంటాయో తర్వాత అర్ధరాత్రి దాకా అదే ఉంది నక్షత్రం, అందుకని బాధపడక్కల్లా. సో ఇప్పుడు ఏం రెమెడీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఇటు విద్యార్థులకు కావచ్చు లేదా ఉద్యోగస్తులకు కావచ్చు. అందుకని ఇద్దరికి ఉభయతారకంగా ఉండేవి ఏ రెమెడీ ఉంది అంటే కనుక ఇవాళ మనం ఖచ్చితంగా ఏదైతే మనకి అంటే శివుడైతే శివుడు గురువు, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి గురువు, దత్తాత్రేయుడు అయితే దత్తాత్రేయుడు గురువు, సాయిబాబా అయితే సాయిబాబా గురుడు. అంటే మీకు ఎవరు గురువు అని భావిస్తే వాళ్ళు, లేదు కొంతమంది రాఘవేంద్ర స్వామి ఉంటారు, అలా వాళ్ళ గురువులు ఉంటారు. కొంతమంది పీఠాధిపతుల్లో వాళ్ళ గురువులుగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎనీహో ఎవరైనా అవ్వచ్చు గురువు. వాళ్ళని మనసులో మనం స్మరించుకుంటూ, లేదు వాళ్ళది ఏదైనా చిత్రపటం ఉంటే కనుక ఎదురుగా పెట్టుకుని ముందుగా ఈ చిన్న మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక 21 సార్లు చదువుకోవాలి. ఆ తర్వాత వేరే రెమెడీ అనేది బిగిన్ అవుతుంది. అంటే ఈ 21 సార్లు ఎందుకు చదవాలి అంటే కనుక మనం చేసే పనికి ఆ గురువుల యొక్క ఆశీస్సులు మనకి లభించడం కోసం. అందుకని మొట్టమొదటి ఒక 21 నిమిషాలు, 21 నిమిషాలు కాదు 21 సార్లు ఆ 21 సార్లు నేను చెప్పిన చిన్న మంత్రం పఠించి ఆ తర్వాత నేను ఏ రెమెడీ చెప్తానో ఆ రెమెడీ కనుక ఫాలో అయినట్టయితే కనుక ఇటు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి విద్యార్థులకి ఇద్దరికీ కూడా ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది. అది ఏంటి అంటే కనుక ఓం నమో సిద్ధగురు మనోవాంఛిత ఫలం కురు కురు. ఓం నమో సిద్ధగురు మనోవాంఛిత ఫలం కురు కురు. ఇందులో ఎక్కడ బీజాక్షరాలు కూడా లేవు కనుక ఇంకా ఈజీ. సో ఆ రకంగా మనం 21 సార్లు అనుకుని ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు చేసుకోవాలి. ఇది ఎలాగో అంటే కనుక ఏదైతే ఎడం చేయిందో ఈ ఎడం చేతి కింద చూపుడు వేలు కింద ఈ చూపుడు వేలు కింద 3 మూళ్ళు వేయాలి. ఇక్కడ అడ్డంలో గురుగా నిలువు ఇక్కడ ఇలా 3 3 3 పక్క పక్క అడ్డంగా 3 3 3 3 అది ఏ కలర్ పెన్ను వాడాలి అంటే రంగు పెన్ను కాదు, దాంట్లో ఉండే రీపిల్ అంటే రెడ్ రాసే రీపిల్స్ ఉంటాయి, బ్లాక్ రాసే పడుతుందో అది అలా ఉంటాయి కదా. కానీ ఇక్కడ నేను చెప్పబోయే నంబర్కి కంపల్సరీ బ్లూ కలరే ఉండాలి. జనరల్గా బ్లూ కలరే ఎక్కువ ఉంటాయిలేంటి మనకి, ఇది కూడా బ్లూ కలరే ఉండాలి. అలా 3 మూళ్ళు వేయాలి. వేసిన తర్వాత ఒక నోట్ బుక్ తీసుకోవాలి. ఆ నోట్ బుక్లో 108 సార్లు జూపిటర్ 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 అని రాసుకోవాలి. అంతే, జూపిటర్ 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 అది రాసుకుని ఆ తర్వాత ఆ కాగితాన్ని మామూలుగా రాసిన తర్వాత అదే రాసేసిన తర్వాత చిన్న పొట్టంలాగా కట్టేసి దాన్ని మనం ఇందాక ఎవరైతే మన గురువులు అనుకున్నామో వాళ్ళ చిత్రపటం ఉంటే వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏమీ లేకపోతే కనుక శివుడి దగ్గర, అది కూడా అలా 21 రోజులు ఉంచేయాలి. ఈ రోజు అంటే ఆ రోజు మొదలెట్టాలి కంపల్సరీ. పుష్యమి నాడు మొదలెట్టేసి 21 రోజులు ఉంచేయాలి. సో ఆ 21 రోజులు అయిపోయాక దాన్ని తీసుకెళ్ళి ఏదైనా సరే ఎవరు తొక్కని చోట లేదా ఏదైనా మన దేవుడి గుడిలో చెట్లకు కట్టేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే చాలు. ఖచ్చితంగా 21 రోజుల్లోపు వాళ్ళ మనోవాంఛిత ఫలం అనేది ఏదైతే ఉంటుందో అది తప్పకుండా నెరవేరడానికి ఉంటుంది. ఇప్పుడు ఇది రాసుకోమన్నారు కదా గురుగారు, అది ఒకసారి రాసుకొని అంతే ఒకరోజే. ఇప్పుడు ఈ పొట్లం కూడా అంతేగా, ప్రతిరోజు మనం జూపిటర్ జూపిటర్ రాయట్లా. ఆ రోజు రాసిన దాన్ని ఒక కాగితం మడత పెట్టేసి వచ్చిన పొట్టం లాగా అది ఆ పట్టం దగ్గర ఉంచేస్తున్నాం 21 రోజులు. నెక్స్ట్ రోజు నుంచి ఏం చేయాలి? ఇంకేం చేయక్కల్లా. అలా 21 రోజులు ఉంచేసుకోవటం. మనసులో మాత్రం 21 రోజులు ఉంచుకున్న తర్వాత మనసులో మటుకు ప్రతిరోజు మామూలుగా కూర్చుని నాకు సరైన ఉద్యోగం అంటే వాళ్ళ కోరిక చేసుకోవాలి అంతే. మానసికంగా చదువుకోవటమే. ఇంకా మళ్ళీ జూపిటర్ 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 అనేది ఏమో అవసరం లేదు. మాత్రం చేయాలి. రైట్. లేదు మాకు ఓపిక ఉండి చదువుకుంటామంటే తప్పేం లేదు.
సో బట్ మెయిన్ సంకల్పం అనేది చెప్పుకోవాలి. అదే వాళ్ళు చెప్పుకుని 21 రోజులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న ఫలితం ఆ రావడం. పేపర్ ఏం చేయాలి గురువు గారు? అదేగా 21 రోజుల అనంతరము ఎవరు తొక్కని చోటైనా పడేయాలి, లేదా ఏదైనా గుళ్ళో చెట్టు కట్టేస్తే అయిపోయింది, సరిపోతుంది. అంతకంటే ఏం చేయగలరు. ఓకే, చాలా మంచి రెమెడీ చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.